యేసయ్య వాక్కు జీవము గల వాక్కు, జీవము గల వాక్కు. ఎస్, ప్రతి వారిని బ్రతికిస్తుంది. ఎస్, ప్లీజ్. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగన నుండక గాలి చెదరకొట్టు పుట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయమా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా దేవా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా సంఘంగా కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. పాత సంవత్సరంలో నుంచి ప్రభా దేవ మమ్మల్ని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీకు సహాయం చేశారు ప్రభా. మీకు వందనాలు ప్రభా దేవ, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, వందనాలు ప్రభా. మా పాత రోత జీవితాన్ని మేము విడిచిపెట్టి ప్రభా కొత్త సంవత్సరంలో ప్రభా నూతన నిర్ణయాలు తీసుకొని ప్రభా మీకు ఇష్టమైన రీతిలో ప్రభా మేము జీవించడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా దేవ. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, వందనాలు. అలాగే చదివిన వాక్యాన్ని ప్రభా దేవ మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభా దేవ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, వందనాలు. చెప్పనైనా మీ సేవకులు మీరు కూడా మీరు ప్రభా మీ సేవకులు మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా దేవ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, వందనాలు ప్రభా. వినిన వాక్యాన్ని ప్రభా మేము విడిచిపెట్టకుండా ప్రభా దాన్ని ప్రభా మా జీవితాల్లో మేము అన్వయింపజేసుకోవడానికి ప్రభా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే జరగనైన ప్రేయర్ అంతట్లో ప్రభా మీరే తోడుని నడిపించండి, సహాయం చేయమని కోరుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన మీ పాసాన్ని చేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చున్నాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనలు 1వ అధ్యాయంలో ఉన్నాము. సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. నూతన సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టనిచ్చాడు. క్రైస్తవుల దయగల ప్రభు అంత ఇరుకులో కూర్చుండదయ్యా, బోల్డ్ ప్లేస్ ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దుష్టుల గురించి చెప్తున్నాడు, నీతిమంతుల గురించి చెప్తున్నాడు. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో నడుస్తున్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, ఏమి చెయ్యకూడదో చెప్తున్నాడు. తర్వాత ఏమి చేయాలో చెప్తాడు. తర్వాత మీకు ఏమి వస్తుందో చెప్తాడు. మీరు ఏ విధంగా ఉంటారో చెప్తున్నాడు. వాక్యము యథార్థమైంది. ప్రస్తుతం ఓకే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నిలువక, కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. వాక్యాన్ని బట్టి ఆనందించాలి, వాక్యమును బట్టి ఆనందించాలి, దేవుని సన్నిధిని బట్టి ఆనందించాలి, దాన్ని ధ్యానించాలి. ప్రస్తుతాడు వాడు ఏ విధంగా ఉంటాడో చెప్తున్నాడు. మూడవదిగా, నీటి కాలువల ఓరను నాటబడినదై, ప్రస్తుతం నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రస్తుతం తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ఏమి చెయ్యకూడదు, ఏమి చెయ్యాలి. వాక్యము మరి చాలా తెల్లముగా ఇది తెలియజేస్తుంది. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరి రాగానే అనేకమైన విషయాలు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మాట్లాడే దేవుడు మన యేసయ్య. సమయం లేదు ఏదోటి చెప్పేయాలని కాదు, ఆదివారం కదా, ఫస్ట్ కదా, ఏదోటి మాట్లాడాలని కాదు. ప్రభా నువ్వు నాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము. యేసయ్య మాలో జీవం ఉంది, మాలో ప్రాణం ఉంది, నువ్వు మాట్లాడతావు. ప్రభా మీరు నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడకపోయినట్లయితే నేను మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారితో నేను వెళ్ళిపోతాను. ప్రభా స్థితిలో నన్ను ఉంచొద్దు ప్రభా. మీరు నాతో మాట్లాడితే నీ బిడ్డలతో నేను మాట్లాడగలను. మోషేతో మాట్లాడాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. తిరిగి ఈ విధముగా చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలుతో మాట్లాడాడు. మరి మిస్పాకు పిలువడంపండి, అహావా నది దగ్గర గ్యాదర్ చేయండి. ప్రజలను పిలిచారు దైవజనులు, మరి యాజకులు దైవజనులను పిలిచారు. ఇక్కడికి రండి, అక్కడికి రండి అని చెప్పి ప్రజలందరూ కూడా దాన్ని సహకారులుగా వెళ్ళారు. వాళ్ళు వెళ్తారు లేదు, మనం ఎందుకులే, మనం కూడా వెళ్ళాలేంటి అని అనుకోలేదు.
ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వెళ్ళారు, దేవుని యొక్క కార్యములు చూస్తున్నారు. సో దుష్టుల సహవాసం గురించి ఉంది ఇక్కడ. తర్వాత నీతిమంతుల యొక్క సహవాసము. ప్రైజ్ ది లార్డ్. మరి ఎటువంటి సహవాసంలో మనం ఉన్నాము, ఎవరితో మనము సహవాసం చేస్తున్నాము, ఆ యొక్క సహవాసం అన్నది నీ యొక్క డెస్టినీని ఈరోజు డిసైడ్ చేస్తుంది. నీ యొక్క ఆఖరి మజిలీ అన్నది ఈ దినమే దానిని గమ్యస్థానాన్ని గుర్తిస్తుంది. ఆమేన్. నీ యొక్క గమ్యస్థానము ఈరోజే తెలిసిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎన్ఎస్టిఎల్ ఫ్యామిలీ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఇలా వెళుతూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఫుల్గా మందు కొట్టేసి ఇలా వెళుతూ ఉండేవాడు. ఆయన చూసి అనుకున్నాను, అయ్యో పాపం అనుకున్నాను. ఒకరోజు ఎన్ఎస్టిఎల్లో మంచి హోదా ఉన్న వ్యక్తి, లక్షల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి, అతనితో ఒక గట్టు మీద కూర్చొని చెవులు మాట్లాడుకుంటున్నారు. చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీడు వాడితో కూర్చున్నాడేంటా అని అనుకున్నాను. కొద్ది దినములకే తెలిసింది వాడు కూడా వీడి బ్యాచే అని. ప్రస్తుతం ఆ ఎన్ఎస్టీలో అధికారం కలిగిన వ్యక్తి కూడా వీడు కూడా త్రాగుపోతే, కానీ చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు, చాలా స్టడీగా నడిచేవాడు, స్టడీగా అన్ని పనులు చేసుకునేవాడు. ఒకరోజు తన యొక్క భార్యని తను హింసించి కొట్టి తిడుతూ ఉంటే అది భరించలేక మా ఇంట్లోనికి పరిగెత్తుకొచ్చి, కుమార్ గారు నన్ను రక్షించండి, మా ఆయన గారు నన్ను కొట్టేస్తున్నారు, తను అరిచేది, ఏడ్చేది. ప్రియమైన దేవుని సంగమా, నీ యొక్క డెస్టినీ, నీ యొక్క ఆఖరి మజిలీ, నీ యొక్క గమ్యస్థానము ఈరోజు దాన్ని డిసైడ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ఆఖరి మజిలీ, నీ యొక్క గమ్యస్థానం అన్నది ఈరోజు ఎలాగున్నా పర్వాలేదులే, ప్రభు నన్ను మంచి మార్గంలో తీసుకువెళ్తాడు అని అనుకోలేము. ఈరోజు అది డిసైడ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గంలో నేను నడుస్తున్నాను, ఎవరితో సహవాసం చేస్తున్నాను, ఎవరి మాటలు నేను వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అనేకమైన సందర్భాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకటి దగ్గరికి వెళతాము, ఆ యొక్క సమస్య గురించి, సహవాసం గురించి, సహాయం గురించి. ప్రైజ్ ది లార్డ్. వెళితే ఆ వ్యక్తిని బట్టి నీకు డైరెక్షన్ మారుతుంది. ఏముందయ్యా, ఆడిని ఏకేద్దాం, ఆడిని చంపేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి కోర్టులో కేసు అయ్యి దుష్టులతో సహవాసం చేస్తే వాడిచ్చే సజెషన్ మనం వింటాము. మంచి వాళ్ళతో, దేవుని భయము భక్తి కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తే అదే డైరెక్షన్లో వెళ్తాము. ఒక ఆమె మరి భర్తతో విడాకులు తీసుకున్నటువంటి ఎన్ఎస్టీలో ఒక ఆమె మాతో కలిసి ఉండేది, అంటే అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండేది అనమాట. హిందువులేండి. మరి ఇంకొక ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడినప్పుడు మా ఇంటికి వచ్చారు. ఆమె వచ్చి ఆమెకు సముదాయించి ఆమెను కూల్ చేసి 2 రోజులు ఆమెకు ఆతిథ్యం ఇచ్చి మరలా తన యొక్క భర్త దగ్గరికి ఆమెను పంపించినప్పుడు ఆ కుటుంబం క్షేమంగా ఉంది. కూతుళ్ళు ఉన్నారు, మనవలు ఉన్నారు. ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు ఇంగ్లాండ్, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. ఒక్కొక్క చోట ఆమె తిరిగి వస్తుంది. భర్త చనిపోయాడు ఇప్పుడు అయినప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్క నెల రోజులు, 10 రోజులు ఉంటూ తిరిగి వస్తుంది ఆమె. ఆ యొక్క భర్తతో గొడవపడి విడాకులు పొందినటువంటి వ్యక్తి ఒక మాట అన్నారు, ప్రైజ్ ది లార్డ్, నాకు సమస్య వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు దొరకలేదండి. యేసయ్యా, మీలాంటి వాళ్ళు దొరకలేదండి. మనము ఎవరి దగ్గరికి వెళుతున్నాము? నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు, నా భర్తతో నేను గొడవ పడినప్పుడు నాకు గైడ్ చేసిన వాళ్ళు, సజెషన్ ఇచ్చిన వాళ్ళు భార్యాభర్తలను విడదీసేశారండి. నేను ఈ స్థితిలో ఉన్నారు, ఇద్దరు కూతుళ్ళతో నేను ఈ స్థితిలో ఉన్నానండి. మీలాంటి వ్యక్తులు ఆ సమయంలో దొరకలేదండి. ఆ రెండో సహోదరి 3 కూతుళ్ళతో భర్తతో రిటైర్డ్ అయ్యే వరకు కొంచెము సమస్యలు వచ్చాయి భర్తతోని, చాలా బాధలు పడ్డది. అయినప్పటికీ 3 కూతుళ్ళని చక్కగా చదివించింది, మంచి ప్రయోజకులు అయ్యారు.
ఈరోజు భర్త చనిపోయినప్పటికీ వయసు రీత్యా ఆరోగ్యపరంగా భర్త చనిపోయినప్పటికీ ఒక్కొక్క నెల 10 రోజులు ఆ యొక్క కూతుళ్ళ దగ్గర తిరుగుతూ ఆయా దేశాలు తిరుగుతుంది. ప్రియమైన దేవుని సంగమా, నీవు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ యొక్క డెస్టినీ, నీ యొక్క గమ్యస్థానము నిర్ధారిస్తుంది. నీ యొక్క గమ్యస్థానము నిర్ధారిస్తుంది. ప్రభు మనకు అవకాశం ఇచ్చున్నాడు. మన యొక్క గమ్యస్థానం, మన యొక్క రూట్, మన యొక్క మార్గం ఏ రీతిలో ఉంది? దయామయుడు, కృపగల రాజు మనకు ఆయన మార్గము చూపించాడు. యేసే తన యొక్క మార్గము చూపించాడు. ప్రస్తుతం మన పితరుల యొక్క మార్గమును వెంబడించి మేలు పొందారు. పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అనుకోవద్దు. ప్రతి దానికి కూడా ఆ యొక్క ఫలం వస్తుంది. ప్రతి క్రియకు కూడా ఫలం వస్తుంది. ప్రతి ఒక్క క్రియకు కూడా ఫలం వస్తుంది. నువ్వు ఏ విత్తనం వేసావో ఆ పంట మనం కోస్తాం ఖచ్చితంగా. ఏ విత్తనం వేసావో పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు, ఆ పంటను కోస్తావు. అది చెడు మొక్క అయితే దాన్ని తీసి పారవేద్దాము. నువ్వు పెంచవలసిన మొక్క సరైన రీతిలో ఎదగనివ్వదు. గుర్తుపెట్టుకోండి. మరి ఎన్నో రూపాయలు వెచ్చించి చక్కటి మొక్క, జామ మొక్క, లేదంటే చక్కటి మరి ఆప్రికాట్ అని రకరకాల మొక్కలు, ఖరీదైన మొక్కలు మనం వేస్తాము గోళంలో. అది ఎదుగుతూ ఉంటుంది. పక్కన చుట్టూ అనేకమైన మొక్కలు వస్తుంటాయి. అరే ఇది కూడా పూల మొక్కే, ఉంచుదాము. ఇది కూడా మంచి పాదే, ఉంచుదాము. ఏం చేస్తుంది ఆ పాదు? దానికి రావాల్సిన సారాన్ని ఇది లాక్కుంటుంది. దానికి వెళ్ళవలసినటువంటి బలాన్ని ఇది లాక్కుంటుంది. నువ్వు ఖరీదు పెట్టుకున్నటువంటి విత్తనం అలాగే ఉంటుంది. ఏంటిది? బత్తాయి మొక్క వేసాము. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, బత్తాయి మొక్క వేసాము. చక్కగా ఒక కాయతో వచ్చింది. అది మేము కొన్నప్పుడు ఒక కాయతో వచ్చింది. మన ఇంటికి వచ్చిన పిల్లలు ఎవరో ఒకళ్ళు తెంపేశారు. అది ఓకే, దాని గురించి కాదు నేను చెప్పేది. చక్కటి మొక్క కాయతో వచ్చింది. కానీ దాని ప్రక్కనే ఇంకొక మొక్క వచ్చింది. చక్కటి పువ్వులు బాగానే ఉన్నాయి, పువ్వులు మంచివే. కానీ దీన్ని కూడా ఉంచుదాము అనుకుంది. దీనిని కూడా ఉంచుదాము అనుకున్నాము. సాఫ్ట్ కార్నర్ అవ్వచ్చు, ఉంచుదాము అనుకున్నాము. అప్పుడు ఏమైంది? దానికి వేసినంత కూడా ఇది కూడా తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి మొక్కకు కావలసినటువంటి మాన్యూర్ అంతా కూడా ఇది తీసుకుంది. తీసుకుని దానికి ఒక ఆకు రాలేదు, ఒక పువ్వు రాలేదు, ఒక పిందె రాలేదు. ప్రైజ్ ది లార్డ్. మేము జాలి చూపించడమా, దయ చూపించడమా? వాక్యము విందాము, వాక్యానుసారంగా కట్టబడదాము. ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా పర్వాలేదు, పర్వాలేదు అని దేనికన్నా మనం డైవర్ట్ అయ్యామా? నీ యొక్క బలము, దేవునికి ఇచ్చే సమయము, దేవునికి ఇచ్చిన తలాంతు, దేవునికి ఇవ్వాల్సినటువంటిది ప్రతి ఒక్కటి కూడా అది కూడా షేర్ చేసుకుని ఏమవుద్ది? ఇది అలాగే ఉంటుంది. ఎప్పటికీ దానికి పువ్వు లేదు, కాయ లేదు, ఆకు లేదు. దాని గురించి చాలా రిపెంట్ అవుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఆమె చూడకముందే దాన్ని పీకేసి ఉండవలసింది. నేను ఏమనుకున్నాను? ఆమె చూడకముందే దాన్ని నేను పీకేసి ఉండవలసింది. నీవు దేవుని చేత కొనబడ్డావు. విలువైన మొక్క, ఆయనకు కావలసిన మొక్క, ఆయన నిమిత్తమే ఫలించే మొక్కవు నీవు. కానీ చాలా పనికిరాని మొక్కలు మన చుట్టూ ఎదిగిన కారణం చేత ఈ మొక్కకి రావలసిన ఫలము రాలేదు. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ఇప్పటికీ చూస్తున్నాము. ఎప్పుడైనా కొత్త చిగురు వస్తుందేమో, పూత వస్తుందేమో, కాయ వస్తుందేమో. ప్రభు కూడా నీ తట్టు నా తట్టు చూస్తున్నాడు. ఎప్పటికైనా వీడు ఫలించకపోతాడా? ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అతడు ఏం చెప్తున్నాడు? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఆ సీజన్లో తన యొక్క ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ప్రభువా, ఫలమిచ్చే చెట్టుగా నన్ను, నా కుటుంబాన్ని ఉంచండి. ప్రభా, సంవత్సరంలో గతించిపోతున్నాయి. నేను ఏక ఫలములు ఫలించాను. నీ నిమిత్తమై ఎంతమందికి సాక్ష్యం చెప్పాను, నీ నిమిత్తమై ఎంతమందిని ప్రోత్సాహపరిచాను, నీ నిమిత్తమై ఎంతమందిని ప్రభువులో నడిపించాను. నీవిచ్చే ఫలములు. ఈ లోకంలో సంపాదన గతించిపోతాయి, ఈ లోకంలో ఇళ్ళు గతించిపోతాయి, ఈ లోకంలో సంపాదించిన హోదాలు గతించిపోతాయి. మొన్ననే మరి మన్మోహన్ సింగ్ అన్న చనిపోయాడంటే
మన్మోహన్ సింగ్ కాదు, అంతకంటే ముందు పివి నరసింహారావు చనిపోయాడు. మరి ఆయన 18 భాషలు రాయగలడు, మాట్లాడగలడు. 18 భాషలు ఆయన మాట్లాడగలడు. మనము తెలుగే సమంగా మాట్లాడలేము. థ్యాంక్ యూ జీసస్. 18 భాషలు ప్రస్తుతం. అంత తెలివైన వ్యక్తి, ప్రధానమంత్రి చేసిన వ్యక్తి, మన కోట్లు సంపాదించిన వ్యక్తులు సమస్తము వదిలి వెళ్ళిపోయాడు. ఆయన గురించి 1 రోజు 2 రోజులు 3 రోజులు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతాము. కానీ దేవునిలో నువ్వు ఫలించిన ఫలము నిరంతరము నిలిచిపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని సంవత్సరముల క్రితము పాస్టర్ క్రిస్టఫర్ గారు వేసిన విత్తనము, పాస్టర్ రాజన్ గారు వేసినటువంటి విత్తనము, అనేక మంది సేవకులు పోసినటువంటి నీరు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అవ్వచ్చు, క్రిస్టఫర్ గారు అవ్వచ్చు, జోనతన్ గారు అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు ఎంతో కొంత పని చేశారు. చేశారా లేదా? ఎంతో కొంత పని చేస్తారు. ఈ రోజు నువ్వు విశ్వాసంలో ఉన్నావంటే దేర్ ఈజ్ వాళ్ళు చేసినట్టు, వాడి కష్టం ఉంది, వాడి శ్రమ ఉంది, వాడి ప్రార్థన ఉంది, వాళ్ళ ఉపవాసాలు ఉన్నాయి. ఎవరిని తీసి పక్కన పెట్టొద్దు, ఎవరిని చులకన చెయ్యొద్దు. ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు. యు ఆర్ ఎ ప్రెషియస్ మ్యాన్. నువ్వు దేవునికి కావాలి. నాకు ఆ ప్లాంట్ కావాలి, ఆ నారింజ కాదు, ఆ యొక్క బత్తాయి నాకు కావాలి, ఆ సపోటా మొక్క నాకు కావాలి. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చాం, కడియం నుంచో ఎక్కడి నుంచో వెల ఇచ్చి కొని కారులో పెట్టుకొని తీసుకొని వచ్చాం. ఫలించాలని, ఫలము నేను అనుభవించాలని, మా బిడ్డ అనుభవించాలని. కానీ దానికి ఏంటి చోటిచ్చాము? కలుపు మొక్కలకు చోటిచ్చాము. అవసరం లేని మొక్కలకు చోటిచ్చాము. ఈరోజు సారీ ఫీల్ అవుతున్నాం. మరి రేపొద్దున సంవత్సరంలో రానున్న దినాల్లో సారీ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు తీసుకునే డెసిషన్, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు తీసుకునే ఆలోచన, నువ్వు వేసే మొట్టమొదటి అడుగు నీ యొక్క డెస్టినీని, గమ్యస్థానాన్ని నిర్ధారిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభువా, వినిన వారితో, వాక్యము గలన విశ్వాసులతో కలిసి ఉండడానికి, ఫలించడానికి నా ఫలము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. అదే ఫలము నిలిచి ఉంది. క్రిస్టఫర్ గారు నాటిన విత్తనము ఫలము నిలిచిందా లేదా? రాజన్ గారు నాటిన ఫలము నిలిచిందా లేదా? నా యేసయ్య నాటిన ఫలము నిలిచిందా లేదా? ఆయన నిమిత్తమే నేను ఫలిస్తున్నానా లేదా? ఆయన నీతిని నువ్వు వెంబడిస్తున్నావా లేదా? రానున్న దినముల్లో మరి యేసయ్య యొక్క నీతి నీలో ఫలిస్తుందా లేదా? యేసయ్య మనలో ఉన్నటువంటి విత్తనము యేసయ్య. ఆయన నిమిత్తమే నువ్వు ఫలించావా? ఫలము నిలిచి ఉంటుంది. ఎంతోమంది నిన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటారు. పలానతను సువార్త చెప్పాడు, పలానతను వాక్యం చెప్పాడు, నా శ్రమల్లో, నా బాధల్లో పలానా వ్యక్తి నన్ను ఆదరించాడు. ఈ నామమును బట్టి మాత్రమే, వాక్యమును బట్టి మాత్రమే నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, ఆదరిస్తావో, ఫలము వాళ్ళలో నిలిచి ఉంటుంది. క్రీస్తు యొక్క మాటలు వాళ్ళలో నిలిచి ఉంటాయి. దుష్టుల మార్గం విడిచి నీతిమంతుల మార్గాన్ని వాళ్ళు వెంబడిస్తారు. యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, వీళ్ళు ఫలించాలి, ఫలము నిలిచి ఉండాలని వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసే ప్రార్థన నిష్ఫలము కాకూడదు. నీ భార్య, నీ భర్త చేసే ప్రార్థన నిష్ఫలము కాకూడదు. సేవకులు చేసే ప్రార్థన నిష్ఫలము కాకూడదు. అవును ప్రభా, నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో, నూతన మార్గముల ప్రభా, నూతన డెసిషన్, నూతన నిశ్చయములతో నన్ను ముందుకు తీసుకువెళ్ళండి. నీవిచ్చిన విత్తనము, నీవిచ్చిన వాక్యము నాలో ఫలించాలి. ఆయన వేసిన వాక్యము, నా దేవుడు నాలో ఇచ్చినటువంటి వాక్యము ఫలించాలి. ఫలము నిలిచి ఉండాలి. ఎలాగ నిలిచి ఉంటుంది? ఆ విత్తనము ఇంకొకరిలో నాటాలి, ఆ విత్తనం ఇంకొకళ్ళకి వెళ్ళాలి, ఆ విత్తనం ఇంకొకళ్ళకి వెళ్ళాలి. ఎప్పటికీ బంగిని బిల్లు కాయండి, ఇది బంగిని బిల్లు కాయండి. ప్రస్తుతం ఎప్పటికీ ఇది పాల సపోటా అండి,
దాని యొక్క రుచిని బట్టి దాని యొక్క చెట్టుని మహిమపరుస్తాము. ఓ, నిన్ను బట్టి క్రీస్తుని మహిమపరుస్తున్నారా? నిన్ను బట్టి నా దేవుణ్ణి, నీ దేవుణ్ణి కనపరుస్తున్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఈరోజు నువ్వు తీసుకున్న మొట్టమొదటి అడుగు నీ యొక్క గమ్యస్థానాన్ని నిర్ధారిస్తుంది. దాని గురించి ఫర్దర్ నేను కంటిన్యూ చేస్తాను. వాక్య పరిచర్య కాలంలో మనం పాటలు పాడి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాము. ఈరోజు మరి ప్రభు బల కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సిద్ధపడదాము. ప్రభు క్షమించిందంటూ ఏమీ లేదు లోకంలో. తప్పిపోయిన కుమారుడు, ఓకే గెట్ రెడీ. తప్పిపోయిన కుమారుడు రియలైజ్ అవుతాడు, పరిస్థితులు వస్తాయి, రియలైజ్ అవుతాడు. పరలోకమునకు నీకును నా తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అర్పించుకోవడానికి నేను యోగ్యుడు కాదు అంటాడు. వెంటనే తన యొక్క ఉద్దేశం గ్రహించి పరిగెడతాడు. తన యొక్క ఉద్దేశం గ్రహించి తండ్రి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి చక్కన చేర్చుకుంటాడు. కనికరం గల దేవుడు, ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు మన పరలోకపు తండ్రి. మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము, దేవునితో సమాధాన పడదాము. భార్యతో, భర్తతో, సేవకులతో, కుటుంబస్తులతో సమాధాన పడదాం ప్రభు బల తీసుకునే ముందుగా. ఓకే ప్లీజ్. ఫలములనాశించిన పరలోక తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంఘరాశ తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంఘరాశ తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. వెతకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంకా నరికివేయకుండునా. మోడులాంటి నిన్ను ఇంకా నరికివేయకుండునా. చెప్దాం. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా.
న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా కలములనాశించిన పరలోక తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు కలములనాశించిన పరలోక తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా యజమాని సహనముతో చెలగాటమా హల్లెలూయా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాము. కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, ఆత్మను కృమ్మరించుము. దేవుని యొక్క కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాము. దేవుని యొక్క ఆత్మ లేకపోతే నా వాడు కాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో మమేకమైపోదాము. పాటలు ఆరాధనలో మనం మమేకమైపోయి దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడైతే మనం ఆరాధన చేయడానికి మనం సిద్ధపడతామో ఆయన మనల్ని వదిలిపెట్టాడు, ఆయన మనల్ని వదిలిపెడతాడు. కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, ఆత్మను కృమ్మరించుము అనే పాట పాడుకుందాం. ఎస్ లార్డ్ చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, ఆత్మ కృమ్మరించుము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినట్లు దిగనిమ్ము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినట్లు దిగనిమ్ము. ఆకాశ భూమియు గతించినను నీ మాటలు గతించవు నిరంతరము. ఆకాశ భూమియు గతించినను నీ మాటలు గతింపవు నిరంతరము. నిరంతరము నీ వాగ్దానము చేపట్టి స్వతంత్రించుకొందుమయా. నిరంతరము నీ వాగ్దానము చేపట్టి స్వతంత్రించుకొందుమయా. చెప్తాం. కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, ఆత్మ కృమ్మరించుము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినట్లు దిగనిమ్ము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినట్లు దిగనిమ్ము. నాత్మతాము తీర్చు ప్రభువా, నీ జీవ జలములలో నింపుమయా. నాత్మతాము తీర్చు ప్రభువా, నీ జీవ జలములలో నింపుమయా. నింపుమయా నా హృదయమును నీ జీవ వాక్యంతో సమృద్ధిగా. నింపుమయా నా హృదయమును నీ జీవ వాక్యంతో సమృద్ధిగా. కృమ్మరించుము దేవా, కృమ్మరించుము, ఆత్మ కృమ్మరించుము. ఆది
అపోస్తుల మీదికి దిగి వచ్చినట్టు దిగనిపో ఆది అపోస్తుల మీదికి దిగి వచ్చినట్టు దిగనిపో అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించరా పైకి దిగిరమ్మయ ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించరా పైకి దిగిరమ్మయ నీవు నాతోనున్నా నాకు భయమే లేదు నాలోనున్నా నాకు భయమే లేదు నేను దావీదు వలెనందును గొల్యాతును పడగొట్టి అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా అటు దీవింపనాపైకి దిగిరమ్మయ పడగొట్టేదా నీవు నాలోనున్నా నేను ఎలిషావలె యోర్దానును విడగొట్టెదా ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనా పైకి దిగిరమ్మయ ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనా పైకి దిగిరమ్మయ నీవు నాలోనున్నా నేను స్తెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదా నీవు నాలోనున్నా నేను స్తెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను ఎన్నో దూతల రూపములో మారిపోదును దేవదూతల రూపములో మారిపోదును అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనా పైకి దిగిరమ్మయ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించనా పైకి దిగిరమ్మయ నీకు సాధ్యమైనది లేనే లేదు నీకు సాధ్యమైనది లేనే లేదు నీకు సాధ్యమైనది లేనే లేదు సమర్థం సాధ్యమే హల్లెలూయా సమర్థం సాధ్యమే స్తుతి స్తుతి పాత్రుడా నీకే గాలి సమాను సముద్రమున నచిన దేవా గొప్ప దేవా కథనము జీవి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా గాలి తుఫాను సముద్రమున నచిన దేవా గొప్ప దేవా కథనము జీవి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీకు సాధ్యమైనది లేనే లేదు
సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం Thank you, Lord. స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం జనములు అదురము చేసిన దేవా గొప్ప దేవా తోడైన బ్రతుకులు చిగురింపజేసిన దేవా మధురముగా చేశాడు మధురముగా చేశాడు తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే Glory, 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 hallelujah. Everybody, speak to the Lord. Everybody స్తుతించండి. మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండొద్దు. వింటే సమయములో, దీని కోసం సమయము, ఆరగంటే సమయము. వృధా చేయొద్దు. సమయము వృధా చేయొద్దు. ప్రభు దర్శించే కాలము వృధా చేయొద్దు. మనసును ఇటు అటు వెళ్ళవద్దు. దేవుడు చేసిన మేలు బట్టి Thy loving kindness is better than life. Thy loving kindness is better than life. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప జీవము కంటే ఉత్తమము నా నిత్యం praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. నా వందనాలు యేసు నా వందనాలు యేసు నా వందనాలు యేసు ప్రభు నామములో నా వందనాలు యేసు నా వందనాలు యేసు నా వందనాలు యేసు ప్రభు నామములో I thank you Jesus I thank you Jesus I thank you Jesus in my heart I thank you Jesus I thank you Jesus I thank you Jesus in my heart I can't do without you I can't do without you నీవు లేకుండా నేనేమి చేయలేను తండ్రి నీవు లేకుండా నేనేమి చేయలేను నీవు లేకుండా నేనేమి చేయలేను I can't do anything without you Lord धन्यवाद यीशु धन्यवाद यीशु मेरे मानों से धन्यवाद यीशु मेरे मानों से What a mighty God we serve What a mighty God we serve Angels bow before him Heaven and earth adore him What a mighty God we serve మహాదేవుని సేవించేదము చెప్తామని నోరు వెప్పి మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు భూతాలు స్తుతింతురు మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము మహాదేవుని సేవించేదము భూమి ఆకాశములు భూతాలు స్తుతింతురు మహాదేవుని
ఉన్నత నామము చెప్తాం దేవుని నామము ఉన్నత నామము దేవుని నామము చెప్తాం ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రాజుకే ప్రభావము రాజుకే 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 దేవని నామము ఉన్నత నామము ఎల్లో కృతజ్ఞత స్తుతులు నీకే ఓ ప్రభావము రాజుకే ప్రభావము రాజుకే ప్రభావము రాజుకే. ఆయన మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకుందాము. ఆయన లేకుండా మన జీవితంలో ఏది కూడా కలగలేదు. ఓ యేసయ్య, నీవు లేకుండా మా జీవితంలో కూడా ఏది కలగలేదు. మరొక్కసారి మనల్ని మనం రీడెడికేట్ చేసుకుందాము. మనకు మనముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి, తగినంతగా 2024 సంవత్సరంలో నేను బ్రతకలేకపోయి ఉన్నాను తండ్రి. ఓ నూతనమైన ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన యొక్క గమ్యస్థానాన్ని నిర్దేశిస్తారు దేవుడు. మన యొక్క అడుగులని ఆయన స్థిరపరచాలి. మన గమ్యస్థానం ఎలా స్థిరపరచబడుతుందో మనం ఆలోచించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క అడుగు నీ జీవితంలో, ఒక్క ఆలోచన నీ జీవితంలో, ఒక్క మాట నీ జీవితంలో, ఒక డెసిషన్, ఓ ప్రభా, ఒక నిర్ణయం నీ జీవితంలో నీ యొక్క ప్రయాణాన్ని, నీ యొక్క గమ్యస్థానాన్ని మార్చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతవరకు ఆయన యొక్క కృప కొరకు కనిపెడుతున్నాము, ఎంతవరకు ఆయన దయ కొరకు కనిపెడుతున్నాము, ఎంతవరకు ఆయన యొక్క సహాయం కొరకు కనిపెడుతున్నాము, ఒక్కసారి ఆలోచన చేద్దాము, ఒక్కసారి ఆలోచిద్దాము. ఓ జర్నీ ఆఫ్ 1000 miles starts with a single step. 1000 కిలోమీటర్ల తాలూకా ఒక వేల ప్రయాణము ఒక అడుగుతో ప్రారంభిస్తుంది. ఆ అడుగులో యేసయ్య ఉన్నాడా లేదా చూసుకోనండి. మేక్ ష్యూర్ ఈస్ ద లార్డ్ విత్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్. నువ్వేసు ప్రతి అడుగులో, నువ్వేయు ప్రతి అడుగులో, నువ్వేయు ప్రతి ఒక్క ఆలోచనలో, నువ్వేయు ప్రతి ఒక్క పథకములో ఆయన నీకు తోడుగా ఉన్నాడా లేదా? Lord, God is going to decide your destiny. God is going to decide your destiny. నీ యొక్క పరుగుని తుదముట్టించేది ఆయన, నీ గమ్యస్థానాన్ని స్థిరపరిచేది ఆయన. ఓ నీ యొక్క గమ్యస్థానాన్ని, ఓ దాన్ని నిర్ధారించేవాడు, దాన్ని నిర్దేశించేవాడు నా యేసయ్య ఉన్నాడు. ఓ నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులకి కృంగిపోవద్దు. డోంట్ ఫియర్, డోంట్ వేవర్, డోంట్ వేవర్, డోంట్ వేవర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు కదల్చబడద్దు, నువ్వు కదల్చబడద్దు. నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. లార్డ్ ఈస్ విత్ us. Let us claim the promise of God. Let us claim all the promises of God. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో అవునన్నట్లుగా ఉన్నాయి. ఓ యేసయ్య, నా యొక్క ప్రతి ఆలోచనలో నీ సహకారం కావాలి, నా యొక్క ప్రతి అడుగులో నీ సహకారం కావాలి. ఓ నా జీవితంలో నీ సహకారం కావాలని అడుగుదాం. వితౌట్ గాడ్, వితౌట్ జీసస్, యు ఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు లేకుండా ఈ జీవితంలో నీకు ఎంత ఉన్నా సరే కూడా, నీకు ఎంత ఉన్నా సరే కూడా, నువ్వు ఏమి కలిగి ఉన్నా సరే కూడా అది వృధాయే, అది వృధాయే. ఓ దేవుని యొక్క కృపకి కారణభూతులు అవుదాం. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విధేయత చూపిద్దాం. దాని అనుసారంగా మనం అందరం కూడా వెళ్ళాలి. ఓ లార్డ్, your destiny is decided. Your destiny is decided. నీ గమ్యస్థానం అన్నది నిర్దేశించబడింది. నీ గమ్యస్థానం అన్నది నిర్దేశించబడింది. సాతాను యొక్క క్రియలకి నువ్వు సమయం ఇవ్వద్దు, నువ్వు చోటు ఇవ్వద్దు, నువ్వు చోటు ఇవ్వద్దు. లార్డ్, you are least bothered about your destiny. నీ యొక్క గమ్యస్థానం గురించి నువ్వు పక్కన పెట్టు. నా యేసయ్యని ఎంతవరకు సంతోష పెడుతున్నావో ఆలోచించు. ఆయన యొక్క పిలుపుకి నువ్వు విధేయత చూపిస్తున్నావు ఆలోచించు. He will take care of your destiny. నీ యొక్క గమ్యస్థానాన్ని ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అది ఆలోచించడం మన పని కాదు, అది ఆలోచించడం మన పని కాదు. ఓ నీ గమ్యస్థానాన్ని నిర్దేశించేది ఆయన మాత్రమే.
ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పాస్టర్ గారు లీడియా ప్రార్థన చేయండి. యేసయ్యా, వి బ్లెస్ యు లార్డ్, వి బ్లెస్. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, సజీవుడవైన దేవా, మీకు వందనాలు. భూమి మీద పరలోకంలోనూ సర్వాధికారము కలిగి ఉన్న దేవా, మీకు వందనాలు ప్రభా. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని వెదికి రక్షించుకున్నందుకై మీకు వందనాలు ప్రభా. మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు వెల చెల్లించి మమ్మల్ని కొనుక్కున్నారు దేవా, నీకు వందనాలు. విలువలేని మాకు ప్రభా మీరు విలువనిచ్చి దేవా, నీకు వందనాలు. మేము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, మీకు ఇష్టకరమైన ఫలాలు ఫలించాలని మీరు ఆశిస్తున్నారు దేవా. దేవా, మీరు రోజు మాలో ఉన్న కలుపుని మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం పరితపించుచున్నది, నమ్మలేక నా హృదయం పరితపించుచున్నది. ఆహా యేసుతో స్నేహం నాకెంత భాగ్యం, యేసులో జీవితం నాకొక వరం, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. లోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ప్రైస్ ద లార్డ్. దీనిని తినువాడు చావకుండా ఉండనట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అక్కడ మాటలు వింటున్నారు యూదులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పాత నిబంధన గ్రంథమును క్షుణ్ణంగా వెంబడించే ప్రజలు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇదేంటి మనిషి ఈయన శరీరాన్ని తినమంటున్నాడేంటి, ఈయన రక్తమును త్రాగమంటున్నాడేంటి అని చెప్పి వాళ్ళకి బుర్ర పని చేయలేదు. వాళ్ళకి పని చేయలేదు. నన్ను తినండి, నా రక్తం తాగండి అంటే ఏమనుకుంటారు విన్న వాళ్ళందరూ? ఏంటి పాపం పిచ్చెక్కింది కాబోలు అనుకుంటారు కదండి. కానీ ప్రభు మాట్లాడేది ఆత్మానుసారంగా, ఆత్మానుసారమైన ఆలోచన ఆయనది. మనుషులము మనము భూమి మీద ఉన్నాం కనుక అన్ని వేళలా శరీరానుసారంగానే ఆలోచిస్తూ ఉంటాము, శరీరానుసారమైన కోరికలే కలిగి ఉంటాము. శరీరానుసారమైన ఆలోచనతో ఏమని అర్థం చేసుకుంటున్నారు యూదులు? ఈయన శరీరం తినేస్తే మరి అయిపోడా, చచ్చిపోడా, ఈయన రక్తము త్రాగల, ఏమిటిది అని చెప్పి యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తినగలనీయడని ఒకరితో ఒకరు వాదిస్తున్నారు. ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకడు వాదిస్తున్నారు. మనుషులు నిలబడి ఉంటే చెయ్యి ఒకడు కాలు ఒకడు పట్టుకుని కొరుకు తినేస్తారా? కోడి సట్టలో తిన్నట్టు ప్రస్తులో తినలేము. కావున యేసు ఇట్లా అన్నాడు, ఏమని? మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ
మీలో మీరు జీవము గల వారు కారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క వాక్యము, ఆయన మాటలు తినాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుందాము. ఆయన యొక్క మాటలు తినాలి, అది డైజెస్ట్ అవ్వాలి. యేసు ప్రభు సాదృశ్యంగా తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు, తన యొక్క రక్తమును చిందించాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినము నేను వానిని లేపుదను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. మరి అబ్రహాం ఎందుకు చచ్చిపోయాడండి? మోషే ఎందుకు చచ్చిపోయాడు? ఏమిటి ఆ యొక్క మరణము? ఏమిటి ఆ యొక్క మరణము? అది శారీరక మరణము. ఆహారం తిని ఆ యొక్క రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాను. నీవు ప్రాణముతో ఉన్నా, ప్రాణము పోయినా సరే జీవిస్తావు. అది దాని యొక్క అర్థము. ప్రాణము ఉన్నా జీవిస్తున్నాము, ప్రాణము పోయినా జీవిస్తాము. ఏ విధముగా? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినట్లయితే, ఆయన వాక్యము తిని ఆయన వాక్యములో నీవు కట్టబడినట్లయితే, ఆయన యొక్క క్రమశిక్షణలో నీవు జీవించినట్లయితే, ఆయన కోసము నీవు బ్రతికినట్లయితే నీవు బ్రతుకుతావు ఆత్మీయంగా. శారీరకంగా ప్రతి ఒక్కరము చనిపోతాము కదండి. అబ్రహాము చనిపోయాడు, విశ్వాసులకు తండ్రి. మోషే చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది గతించిపోయినారు, మన పితరులు గతించిపోయినారు. అపోస్తలుడైన పౌలు పెద్ద పెద్ద పరిచయం చేస్తున్న వాడు కూడా గతించిపోయి. అది శారీరక మరణము. ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో నీవు బ్రతకాలి, జీవించాలి. నిరంతరము నీ యొక్క ఆత్మ జీవించాలి అంటే ప్రైజ్ ది లార్డ్. శరీరం ఏమవుద్ది? మన్నైనది వెనుకటి వలె మన్నైపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. నీవు ఆయన పట్ల నమ్మకంగా జీవించినట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తావు, కానీ ఆత్మ మాత్రము ఆయన సన్నిధిలో ఆనందిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయనకు విరోధంగా నీవు జీవించినట్లయితే మరి ఆత్మ అక్కడ జీవించదు, నరకములో జీవిస్తుంది. అక్కడ కూడా జీవం ఉంది. నరకములో జీవిస్తాడా? పరలోక రాజ్యంలో దీవిస్తామా? ఈరోజు డెస్టినీ అన్నది ఈరోజు డిసైడ్ అవుతుంది. నీ యొక్క గమ్యస్థానము ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుంది నీ యొక్క గమ్యస్థానమును మార్చుకోవడానికి, నీ యొక్క గమ్యస్థానమును స్థిరపరచుకోవడానికి. మరి తర్వాత అయిన తర్వాత ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. అవకాశము వచ్చింది, సద్వినియోగపరుచుకున్నాడు. ఒక వ్యక్తికి అవకాశం వచ్చింది, అవకాశమును సద్వినియోగపరచుకోలేదు. ఇద్దరు వ్యక్తుల గురించి కూడా ప్రభువులు అయిన తర్వాత విందాము. ఓకే. మరి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఆయన శరీరం తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మరలా ఒక పేజీ వెనక్కి తీద్దాము. 5వ అధ్యాయము 24లో చెప్తాడు. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు, యోహాను సువార్త అంతా కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా ఆ యొక్క కాన్వర్సేషన్ మనం విన్నట్లయితే వాక్యము అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకుంటాము. లోకములో అనేక మంది వాక్యమును అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకోలేక ఫలించలేకపోతున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, దేవుని నుంచి శాపానికి గురవుతున్నారు. ఇక్కడ చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు, అంటే దేవుని యందు, జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, ఎందుకు ప్రభు బల తీసుకోవాలి అంటే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. శారీరకంగా చనిపోయినప్పటికీ వాడు తీర్పులోనికి వెళ్ళడు. ప్రభు బల తీసుకోవడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా తీర్పు సింహాసనం ఎదుటికి నీవు వెళ్ళవు. అది ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత, క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఆధిక్యత. హెబ్రీ 9:20 చెప్తాడు, మనుషులు ఒక్కసారే మృత్యు పొందాలని నియమించబడ్డది, ఆ తర్వాత తీర్పు ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీర్పు ఉంది. కానీ ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడుగుబడతారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో, వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటతాడు.
ప్రైజ్ ది లార్డ్. తీర్పు సింహాసనం మీద నువ్వు నిలబడ్డామంటే ప్రైజ్ ది లార్డ్, తీర్పు సింహాసనం దగ్గరికి మనం వచ్చామంటే ఏమవుద్ది? ఎంతో కొంత పనిష్మెంట్. కానీ యేసు ప్రభు వాక్యంలో నువ్వు కడుగుబడి ప్రైజ్ ది లార్డ్, రక్తంలో కడుగుబడి వాక్యంతో నీవు పోషించబడినట్లయితే మరణంలో నుండి తీర్పులోనికి రాక ఏమవుతావు? జీవంలోనికి దాటుతావు. అది ఆధిక్యత లోకంలో ఏ ఒక్కరికి లేదు. ఎవరైతే యేసు యొక్క రక్తంలో కడుగుబడతారో, ఎవరైతే యేసు యొక్క మాట మీద నిలబడతారో, ఆ మాట మీద ఆధారపడతారో, ఆయన యొక్క విలువైన మాటలకు ఎవరైతే విలువిస్తారో వాళ్ళు మరణంలోనికి రాక, వాళ్ళు తీర్పులోనికి రాక ఏమవుతారు? జీవములోనికి దాటుతాడు. శారీరకంగా చనిపోతాము ఒకరోజు. మరి యేసు ప్రేమించే వ్యక్తి లాజరు చనిపోయాడు. ప్రభువా, నీవు ప్రేమించే వ్యక్తి చనిపోయాడు. ఈరోజు మార్త చెప్తుంది, అయ్యా నీవు ప్రేమించే వ్యక్తి చనిపోయాడే. వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు రాలేదే. లేదమ్మా పర్వాలేదు, వాడు లెగిస్తాడు, నేను వస్తాను, ఆయన లెగిస్తాడు. లెగిస్తాడులే ప్రభువా. ఆయన రెండవ రాకడలో నువ్వు మరలా వచ్చినప్పుడు అప్పుడు లెగిస్తాడు అనుకోండి. కాదు, ఇప్పుడే మార్త నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తావు. ఇప్పుడే లెగిస్తాడు. చనిపోయి 4 రోజులు అయ్యింది, సమాధిలో ఉన్నాడు, కంపు కొడుతున్నాడు. ప్రభువా కంపు కొడతాడు అని అందరూ అన్నారు. పర్వాలేదు, ఆయనకు కట్లు విప్పండి, లాజరు బయటికి రా. లేచి వచ్చాడండి, జీవముతో లేచి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను ఆయన యొక్క సత్యమును తెలుసుకోవాలని, దాన్ని వెంబడించాలని మన ముందు అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు చేశాడు. ఓకే, మరి ఈరోజు చూస్తున్నాము ఆయన శరీరము తినడానికి, ఆయన యొక్క రక్తము త్రాగడం అన్నది ఈరోజు స్పెషల్గా ఏర్పాటు చేసిన దినము, ప్రభు దినము. ఓకే, మరి ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, అయోగ్యంగా చేస్తే ఏమవుద్ది? యోగ్యమైన రీతిలో తీసుకుంటే ఆత్మీయంగా మనం జీవిస్తాము. అయోగ్యంగా జీవిస్తే, అయోగ్యంగా తీసుకుంటే రోగులు, అనారోగ్యాలు పాలవుతారు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్తాడనమాట ఆ యొక్క మాటలు. మరి 23 నుంచి 31 వరకు ఉంటుంది. అవన్నీ మనకు తెలిసినవే, అవి మరలా నేను చదవట్లేదు. ఏదైనప్పటికీ ప్రైజ్ ది లార్డ్, ఎవడు తీసుకోకూడదు నిర్గమకాండం 12వ అధ్యాయం చెప్తాను. నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకుని తర్వాత చదువుకోవచ్చు. ఓకే, మరి అన్యులు దీనిని తినకూడదు అన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం 43లో పస్కాను కూర్చున్నటువంటి విధి నిబంధన ఏమిటది? అన్యులు దీనిని తినకూడదు. దానికి సాదృశ్యంగా ఈ దినమున క్రొత్తగా సంఘమునకు వచ్చిన వాళ్ళు, యేసుప్రభు ఎవరో తెలియని వాళ్ళు, మరి వేరే సంఘములో మంచి విశ్వాసే అవ్వచ్చు, కానీ నాతో సంబంధము, నేను ఎలాంటి వాడో ఆయనకి తెలియదు, ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు కనుక కొన్ని దినములు సహవాసం చేసిన తర్వాత, నా గురించి ఆయన తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత ప్రభు బల సర్వ్ చేయొచ్చు, ఆయన కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ విషయం క్లారిటీ ఉందాము. అన్యుడు దీనిని ప్రైజ్ ది లార్డ్, వేరే విశ్వాసములు, వేరే సంఘంలో మంచి విశ్వాసే అవ్వచ్చు, కానీ నా దృష్టిలో అతను అన్యుడే. నా దృష్టిలో ఆయన అన్యుడే. అన్యుడు దాన్ని తినకూడదు. నిర్గమకాండం 12:17లో చెప్తాడు, ఇది ఒక కట్టడా. అబ్బాయి నేను తీసుకోనండి, నేను తీసుకోనని అనలో, యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఊపిరి పీలుస్తున్నాము, అది ఒక కట్టడా. తల్లి గర్భంలోంచి బయటికి రాగానే, పుట్టక ముందుగానే, గర్భంలో ఉండగానే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అవునా కదా? గర్భంలో ఉండగానే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మరి అలీనా గ్రేస్ షకిన యొక్క గర్భంలో ఉండగా తన యొక్క హార్ట్ బీట్ ఎలా ఉందని చెప్పి డాక్టర్కి వెళ్ళా చూస్తే, అయ్యో బాబోయ్ 20 నుండి 120కి వ్యారీ అవుతుందండి. కొన్ని సమయంలో 20 టైమ్సే కొట్టుకుంటుంది, కొన్ని సమయంలో గబగబ కొట్టింది 120. చాలా డేంజర్ అండి. ఈమెను ఆపరేషన్ తీసి బయటికి తీసేయాలి. ఈమె బ్రతకడం కష్టము, అంత వేరియేషన్. ప్రైస్తలో ఆ సమయంలోనే గర్భంలో ఉన్న పిండము కూడా కొట్టుకుంటుంది. ప్రైస్తలో మనము కూడా, మన హృదయము, మనకు గుండె కొట్టుకుంటుందండి. ప్రైస్తలో ఓకే, మరి ఆ యొక్క ప్రాణం వచ్చింది మొదలుకొని ఆయన మన ఎడల శ్రద్ధ వహిస్తున్నాడు. ఓకే, అది ఒక కట్టడ. మీరు ఊపిరి పీల్చుకోవడానికి ఒక కట్టడ. ప్రైస్తలో ఊపిరి ఆగిపోతే అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఈసారి బిడ్డను మీరు కోల్పోయారంటారు. ప్రైజ్ ది లార్డ్. ఊపిరి ఎలాగైతే పీల్చుకుంటున్నామో మనకు తెలియకుండానే మన పనులు మనము ప్రైజ్ ది లార్డ్ ఊపిరి పీల్చుకుంటున్నామో అలాగే ఒక కట్టడ. ఊపిరి పీల్చుకోవడం ఒక కట్టడ. ప్రతి ఒక్క జీవి ఊపిరి పీల్చుకుని ఉచ్ఛ్వాస నిశ్వాస చేయడం ద్వారా తన యొక్క జీవన కార్యక్రమం అది
నడిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఇదొక కట్టడ. మత్తయి 26:17 చదవండి ఈ సమయంలో. మాథ్యూ చాప్టర్ 26 వర్సెస్ 17. మత్తయి 26:17. యేసునొద్దకు వచ్చి ఆ, పస్కాను భుజించుటకు ఆ. మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. చాలండి. ప్రైస్ ది లార్డ్. పులియని రొట్టెల పండగ, పస్కా పండగ పాత నిబంధన కాలంలో చేశారు. యేసు ప్రభు దాన్ని చేశాడు. చేసి తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఇది సిద్ధాంతము. సిద్ధాంతం లేకుండా మరి ఒక కట్టడ ఉండదు. ప్లాన్ లేకుండా ఒక బిల్డింగ్ అవ్వదు. ప్రైస్ ది లార్డ్. ఒక ప్లాన్ లేకుండా ప్రాపర్గా బిల్డింగ్ అవ్వదు. ప్రైస్ ది లార్డ్. అదే రీతిలో ఇది ఒక కట్టడ. ఏమిటి ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ? పులియని రొట్టెల పండగ ఆచరిద్దాము. యేసు ప్రభు చనిపోయే ముందుగా శిష్యులను పిలిచి, మరి ప్రభు బల్ల నేను సర్వ్ చేయాలనుకుంటున్నాను, మీరందరూ కూడా సిద్ధపడండి. ఎక్కడ సిద్ధపరచాలి? పలానా ఇంట్లో సిద్ధపరచండి. అక్కడ సిద్ధపరిచారు. ప్రైజ్ ది లార్డ్. అది సమయము లేని కారణం చేత సాయంకాల సమయంలో చేసినందుగాను లార్డ్స్ సప్పర్ అంటారు. రాత్రికాలపు భోజన. ఆయన అప్పగింపబడక ముందు రాత్రి అంటాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే రాత్రే చేయాలని కాదు, ఆదివారమే చేయాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగా చేస్తున్నావు అది ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చేస్తున్నావు? ఇంట్లో చేశాడు, సంఘంలో చేశాడు, పబ్లిక్గా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని సమయంలో బాప్తిస్మం సర్వీస్ అయిన తర్వాత ఎక్కడో పార్కులో ప్రభు బలి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్లేస్ కాదు, ఏ విధంగా నువ్వు తీసుకుంటున్నావు. ఓకే, అది పులి అనేదై ఉండాలి. 19:3 ఆదికాండము. ఆదికాండము 19:3లో అది పులి అనేది. ప్రైజ్ ది లార్డ్. పులిసిందైతే ఏమవుద్ది? ముద్దంతా కూడా పులిసిపోజేస్తుంది. ప్రభు బల ద్రాక్షరసం ప్రొద్దునే తయారు చేస్తాము. ఎప్పుడో మరి ఎక్కడో బేకరీలో తయారు చేసిన బ్రెడ్ కాదు, ఎప్పుడో ఎక్కడో తయారు చేసినటువంటి మరి వైన్ బాటిల్స్ కాదు. ప్రైజ్ ది లార్డ్. మొన్నటి దినం క్రిస్టియన్ బుక్ హౌస్కు వెళితే ఏదో ఒక మరి వాక్యం కొనడానికి వెళితే అక్కడ కొంతమంది బాటిల్స్ తీసుకొని వెళుతున్నారు. ఓహో, ద్రాక్షరసము ఎప్పుడు తయారు చేసిందో తెలీదు, అది ఎంత పులిసిందో తెలీదు, అందులో ఎంత మొత్తుందో తెలీదు. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. వాక్యాన్ని వెంబడిద్దాము. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్. వాక్యాన్ని అర్థం చేసుకుందాము, దాన్ని వెంబడిద్దాము. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎవరి గురించో మనకు అనవసరం. ప్రభు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏమి ఆజ్ఞాపించాడు? వాళ్ళు ఏమి చేశారు? మన పితరులు ఏమి చేశారు? మనము కూడా దాన్ని చేద్దాము. దేవునికి దయను పొందుకుందాము. ఓకే, అర్థమవుతుందన్న మాటలు. దేవునికి దయను పొందుకోవడానికి ఈ యొక్క ప్రయాస అంతా కూడా. ప్రైజ్ ది లార్డ్. పులి అనేది. అలాగే మరి 2వ దినవృత్తాంతాలు 30:18, 19, 20 చూస్తే విధి విరుద్ధంగా చేశారంట. ఇది ఒకటి చదవండి, చాలా ఇంపార్టెంట్. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 30:18, 19, 20. 2 క్రానికల్స్. తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకే. ఓకే, నేను చెప్తున్నానండి. ఈ ప్రజలు ఏం చేశారు? తమ్ము తాము ప్రతిష్ఠించుకోలేదు. అంటే పరిశుద్ధపరచుకోలేదు, పవిత్రపరచుకోలేదు, వాక్యములకు స్థానం లేదు, దేవుని యొక్క మార్గమునకు స్థానము లేదు, తమ్ము తాను పవిత్రపరచుకోలేదు. ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు సిద్ధపడడానికి. మరి 3 దినములు ఉపవాసముల ద్వారా మనకి సిద్ధపాటుకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనంగా సిద్ధపడాలి. దేవుని యొక్క యేసు యొక్క శరీరం తినడానికి, ఆయన రక్తములను త్రాగడానికి, మనంగా ఆయన శరీరం తినడానికి మనకి అవకాశం ఇచ్చున్నాడు. ఏ విధంగా? సిద్ధపడడానికి. మళ్ళీ చదవండి. తమ్ము తాము ప్రతిష్ఠించుకొనకయే, పరిశుద్ధపరచుకొనడి. ఏం చేశారు? విధికి విరుద్ధముగా చెయ్యకూడనది. విధికి విరుద్ధంగా ఏ విధంగా చేశారు? ఎప్పుడో తయారు చేసిన ద్రాక్షరసము, ఎక్కడో చేసినటువంటి బేకరీలు చేసిన బ్రెడ్ తెచ్చి విధి విరుద్ధంగా చేశారు. విధి విరుద్ధంగా చేయకూడదు. వాళ్ళు అలా చేసిన కారణం చేత తమ్ము తాము పరిశుద్ధపరచుకోక, ప్రతిష్ఠపరచుకోకుండా విధి విరుద్ధంగా చేసినందుకు పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చెప్పున తన్ను
పవిత్రపరచుకొనకయే ఆ. తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ఆ. ప్రతి వాని నిమిత్తము ఆ. దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయును గాక ఆ. అని ప్రార్థింపగా ఆ. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఆ. జనులను స్వస్థపరిచెను. క్రైస్తలాడు ప్రజలను స్వస్థపరిచాడు. దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి వాళ్ళని స్వస్థపరిచాడు. విధి విరుద్ధంగా చేసుకోకూడదు. ఓకే, వాక్యాన్ని విధే చూపిస్తూ. ఎస్, 1 కొరింథీ 11కి వచ్చేద్దాం ఇప్పుడు. మరి 23 చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను. క్రైస్తలాడు ఫర్దర్ మీ యొక్క సాక్ష్యముల తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మీ యొక్క సాక్ష్యముల తర్వాత ప్రభు బల తీసుకోవడానికి ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో మొట్టమొదటిగా లేచి నిలబడండి. మీరు సాక్ష్యం చెప్పాలి, నోటితో చెప్పాలి. మీరిచ్చిన సాక్ష్యమును బట్టి నేను ప్రభు బల ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను యోగ్యుడిని కాదు, మీరు యోగ్యులు కాదా అన్నది డిసైడ్ చేసేది ప్రభువు మాత్రమే. నీవు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ డిసైడ్ చేయలేరు నువ్వు యోగ్యుడువా కాదా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జాగ్రత్తగా దయచేసి అందరూ కూడా ఎవరెవరు ప్రభు బల తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నేను గత సంవత్సరం అంతా కూడా ఎన్నో దేవుని దగ్గర తీర్మానాలు చేసుకుని వాటిలో నేను నిలబడలేకపోయి ఉన్నాను అనమాట. నేను ప్రభుని మరొకసారి క్షమించమని అడిగి ఉన్నాను. 12వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. 14, 15, 16, 17 4 వచనములు. గ్లోరీ చదవమ్మా, మైక్లో చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. థ్యాంక్ యూ. 2 వ్యక్తుల గురించి ధ్యానిద్దామన్నాను. మొట్టమొదటి వ్యక్తి ఏసావు. ఓకే, మరి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. ప్రైజ్ ది లార్డ్. సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. మన వంతు ప్రయత్నము చేయాలి. మనం ఎన్నిసార్లు వెళ్ళి క్షమించమ్మా క్షమించమ్మా అని చెప్పి ఎవరినైనా అడిగామనుకోండి, వాడు క్షమించలేదనుకోండి, మన తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. క్షమించవలసిన బాధ్యత అతనిది. క్షమించవలసిన బాధ్యత. ఒకవేళ ఆయన క్షమించలేదా, ఆయన క్షమాపణ పొందడానికి కూడా అవకాశం దొరకకపోవచ్చు. ఆయన క్షమాపణ పొందడానికి అవకాశం దొరకకపోవచ్చు. ఇక్కడ ఏసావు గురించి చూస్తున్నాము. మరి జాగ్రత్తగా నేను తక్కువ సమయం మాట్లాడతాను. చాలా పవర్ఫుల్ వర్డ్, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సమझमेताనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీబడి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోననియు, చేదైన వేరు ఏదైనాను మీలో మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు, ప్రైజ్ ది లార్డ్, సబ్జెక్టులోకి వచ్చినా నేను, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోనండి. ప్రయత్నం చేసే ఉన్నాయి, జాగ్రత్త పడవలసినవి ఉన్నాయి. ఏమిటి జాగ్రత్త పడాలి? తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు ఏసావు. ఒకసారి ఆదికాండము 25కి వెళ్ళినట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయం అక్కడ చెయ్యుంచండి. అక్కడ ఒక వేలుంచి ఆదికాండము 25వ అధ్యాయానికి వెళదాము. పేజ్ నెంబర్ 20 అనమాట.
25వ అధ్యాయము ఆది కాండము మరి 30 నుంచి చూస్తే నేను అలసి ఉన్నాను. నేను అలసి ఉన్నాను. ఎస్, యాసావు చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు చెప్తున్నాడు? యాసావు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తనకు తమ్ముడైన యాకోబుతో అంటున్నాడు. తన తమ్ముడైనటువంటి యాకోబుతో అంటున్నాడు, నేను అలసి ఉన్నాను. ఆ ఎర్రగానున్న ఆ దానిలో ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు కొంచెము పెట్టమని దయచేసి అడిగాను. నాకు పెట్టండి. అందుచేత ఆ. అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము ఎర్రనివాడు. అందుకు యాకోబు యాకోబు నీ జాసత్వము నేడు నాకిమ్మని అడుగగా ఆ, ఏసావు నేను చావబోచున్నాను కదా, హ్మ్. జాసత్వము నాకెందుకనెను. హ్మ్. యాకోబు హ్మ్. నేడు నాతో ప్రమాణం చేయమనెను. హ్మ్. అతడు యాకోబుతో ప్రమాణం చేసి హ్మ్. అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ప్రైజ్ ది లార్డ్. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేస్తున్నాడు. ఏ విధముగా? భోజనానికి చక్కగా వండిన వంటకి ప్రైజ్ ది లార్డ్. శారీరకమైనటువంటి అవసరతలకు, శారీరకమైనటువంటి ఆకలికి తన యొక్క ఆత్మను అమ్మివేస్తున్నాడు. తన యొక్క మరి ఉన్నతమైన స్థితిని, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా తిరిగి వద్దాము, దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేనిది. ఓకే, మరి యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తినడం గురించి అమ్మివేశాడు. ఓకే, మనము కూడా భూమి మీద అనేకమైన ఈ లోక సంబంధమైన పరిస్థితుల విషయంలో, ఆత్మానుసారమైన విషయంలో మనం అమ్మివేస్తూ ఉన్నాము. గుర్తుపెట్టుకోనండి, ఈ లోకంలో అనుభవించడం గురించి, స్టేటస్ గురించి, హోదా గురించి, ఈ లోకంలో ఉన్న ప్లెజర్స్ గురించి, అనేకమైనటువంటి ఆత్మీయ విషయంలో మనము అమ్మివేస్తూ ఉన్నాము. జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసి ఉన్నాడు ఏసావు. తర్వాత ఏమైంది? ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికాడు. కానీ మారు మనసు పొందడానికి అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. అవకాశము దొరకలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీకు నాకు కూడా మారు మనసు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి, పరిశుద్ధాత్మ పొందడానికి, దేవుని కోసము ఇంతో అంతో చేయడానికి, ప్రైజ్ ది లార్డ్, అనేక మంది జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము తీసుకురావడానికి ఒక ఛానల్గా, ఒక కాలువగా నిన్ను నిలబెట్టాడు. నా వలన ఎవరు రక్షించబడతారండి? నా వలన ఎవరు మాట వింటారు? నా మాట అసలు ఎవరు వినరండి. మోషే మాట విన్నారండి. మోషే ఏమన్నాడు? నా మాట ఎవరు వినరు బాబు, నేను అట్లే నెత్తోడిని, నా మాట అసలు వినరు. అలాంటిది ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటావా? నా మాట నా ప్రజలే వినరు, ఫరో వింటాడా? ప్రశ్నలో వినడా లేదా? మాట్లాడించేది ఆయన. నీవు మాత్రం ఆయనక అవైలబుల్ సోర్స్, లభ్యమయ్యే స్థితిలో నీవు ఉండు. ఆయన చేతులు లభ్యమయ్యే స్థితిలో ఉంటే ఎవరినైనా వాడుకుంటాడు. పేతురు ఎంత చదువుకున్నాడు? అరే ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇతను ఎక్కడ చదువుకున్నాడు అండి? ప్రజలందరూ కూడా అడుగుతున్నాడు. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యాడండి? ఎక్కడ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడండి? ఏ కాలేజీలో ఇతను ట్రైనింగ్ అయ్యాడండి? ఇతను బీడీయా, బీడీహెచ్చా, ఎంటీహెచ్చా, ఏ డిగ్రీలు ఉన్నాయి? ఎక్కడి నుంచో వచ్చింది జ్ఞానము? విద్య లేని పామరుడే, కానీ యేసుని ఎరిగి ఉన్నాడు. ఈయన యేసుతో ఉన్నాడు గనుక అలా మాట్లాడుతున్నాడు. యేసు మాటలు విన్నాడు, యేసు కోసం నిలబడ్డాడు అతను, అందుకే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తీయొద్దురండి. ఇక్కడ ఏసావు ఆ తర్వాత రిపెంట్ అయ్యాడు. పాపము, అయ్యో నా యొక్క ఆశీర్వాదం తీసేసుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కు తీసేసుకున్నాడు. ఇంకేమవుతుంది? ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినాను, మారు మనసు పొందడానికి అవకాశం లేదు. కొన్ని సందర్భంలో మారు మనసు పొందడానికి అవకాశం ఉంది, కొన్ని సందర్భాల్లో అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి నాకు ఇంజనీరింగ్ చదవాలని నాకు చాలా ఆశ ఉండేది. నాకు చదివే సబ్జెక్ట్స్ అన్నింటిలోకెల్లా మ్యాథ్స్ బాగా వచ్చే మార్కులు. మరి ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశం నాకు ఉంది. కానీ నేను 10th క్లాస్ చదివినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేసిందంటే, ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తావా, నేవీలోకి వెళ్దాం పద, ప్రైజ్ ది లార్డ్, నేవీలోకి వెళదాం పద అని చెప్పి స్నేహితులు ప్రోద్బలంతో నేవీకి పరిగెత్తాను. అయినా సరే నా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుదామంటే అవుద్దా? సమ్టైమ్స్ అవ్వచ్చు కూడాను. కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. చాలా కష్టంతో కూడిన పని,
మెమొరీ తగ్గిపోద్ది, జ్ఞాపశక్తి తగ్గిపోద్ది, ఇండస్ట్రీ చేయలేము. అయినప్పటికీ అవకాశం లేదు. నార్మల్ వేలో చూస్తే అవకాశం లేదు. మరి ఈ దినమున రక్షణ పొందడానికి, దేవుని కోసం జీవించడానికి మనకందరికీ అవకాశం వచ్చింది. మరి ఒక పరిస్థితి వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఇంకా అవకాశం లేని స్థితి, ఇర్రిపేరబుల్. ప్రైజ్ ది లార్డ్. రిపేరు చేయగలిగిన సమయము, రిపేరు చేయలేని సమయము. నా దగ్గర ఒక కంప్యూటర్ ఉండేది, అది ఆగిపోయినప్పుడు రిపేర్ తీసుకువెళ్తే వాడు చేసి 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 చాలాసార్లు 10-15 సంవత్సరాలు వాడాక ఇవన్నీ అవుట్డేటెడ్ అండి, ఇంకేది రిపేర్ అవ్వదండి, ఇంకేది రిపేర్ అవ్వదు, అవతల పడేయడమే. ఆ స్థితి రాకముందే దాన్ని రిపేర్ చేయించుకుందాము. నీ దేవునికి నీవు అవసరము. రిపేర్ అవ్వాల్సిన సమయంలో రిపేర్ చేద్దాము, దాన్ని వాడుకుందాము దేవుని కోసం. దేవుని కోసము కొంతైనా వాడదాము. ప్రైజ్ ది లార్డ్. ఇర్రిపేరబుల్ టైం వచ్చిందంటే, రిపేర్ చేయవలసిన సమయము దాటిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పాపం సమయం దాటిపోయింది. ఏసావుకి రిపేర్ చేస్తున్నాడు, కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. చూస్తున్నారు కదా, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. ఏ కుటుంబంలో పుట్టాడు? ఇస్సాకు యొక్క కుమారుడు, అవును కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఏక కుమారుడు, అబ్రహాము యొక్క మనవుడు. ఓకే, నేను ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాము వృద్ధాప్యంలో కన్న కుమారుడు ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్. మరి తనకున్న ప్రథమ ఆశీర్వాదము ఏసావు. ఎంతగా ప్రేమించుంటాడో ఏసావుని, ఎంతగా ప్రేమించుంటాడో. ప్రైజ్ ది లార్డ్. మరి వాడిని ఆశీర్వదించాలని కోరిక కలిగి ఉన్నాడు. హృదయ అంతరంగంలోంచి నా పెద్ద కొడుకు ఏసావుని ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ తల్లి, ప్రైజ్ ది లార్డ్, తన యొక్క కుయుక్తి వలన ఆశీర్వాదము ఏసావు నుంచి పోయింది, యాకోబుకు వచ్చేసింది. దానికి ముందే ఏసావు ఏం చేశాడు? అమ్మివేశాడు భోజనానికి. దేనికి? భోజనానికి. ఒక పూట భోజనానికి తనకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు. మరి ఎలాంటి గృహములో పెరిగాడు ఏసావు, ఎలాంటి గృహములో యాకోబు పెరిగాడు చూస్తే ఆదికాండము 30 అధ్యాయంలోకి వెళితే జస్ట్ 2 మాటలు చూద్దాము. ఆదికాండం 30 అధ్యాయంలో తీయొద్దులంటే క్లుప్తంగా చెప్తాను, సమయం తక్కువ ఉంది కనుక. మరి యాకోబుతో చెప్తాడు, బాబు నువ్వు ఇక్కడున్న ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయిలు ఎవరిని చేసుకోవద్దు, పలానా గ్రామానికి వెళ్ళు, అక్కడ ఉన్నాడు లాబానేనా? ప్రైజ్ ది లార్డ్. ఎస్, నీ మేనమామ అక్కడ ఉన్నాడు లాబాను, తన యొక్క కుమార్తెల్లో ఒక అమ్మాయిని చేసుకో, నీవు మాత్రం ఇక్కడ భూ సంబంధం వాళ్ళతో ఉండదు, అక్కడికి వెళ్ళు అన్నాడు. తల్లి మాటకు, తండ్రి మాటకు విధేయత చూపించాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 6వ వచనంలో ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపాడు. అతడు దీవించినప్పుడు, నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అతనికి ఆజ్ఞాపిస్తే, యాకోబు ఏం చేశాడు? తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల మాట విన్నాడు యాకోబు. ఏసావు తల్లిదండ్రుల మాటలు వినలేదు సరికదా, విరోధంగా చేశాడు. ఏది చేయొద్దన్నాడు అది చేశాడు. ఇష్మాయిల్ కుమార్తెలో వివాహం చేసుకోవద్దన్నాడు. అబ్రహాముకి ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఇష్మాయేలు కదండి. ఇస్సాకు కంటే ముందు పుట్టినవాడు, శరీరానుసారంగా పుట్టినవాడు, శరీరానుసారమైన క్రియలతో ఉన్న వ్యక్తి ఇష్మాయేలు. ఆ యొక్క ఇష్మాయేలు కుమార్తెల్లో ఇతను చేసుకున్నాడు. 9వ వచనం చూస్తే, ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు. ఒక్కసారి 8వ వచనం చూద్దాము. కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇస్తురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబోయోతు సహోదరినైన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను. చూసారా, ఏది నా తండ్రికి ఇష్టం లేదో అదే చేశాడు ఏసావు. మరి దేవునికి ఆశీర్వాదం ఉంటుందండి? తల్లిదండ్రులకు ఆశీర్వాదం ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు విధేయ చూపించి, దేవునికి విధేయ చూపించి వెళ్ళాడు యాకోబు, ఆశీర్వదించబడ్డాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏసావు ఒకే కుటుంబంలో పుట్టారు, ఇస్సాకు యొక్క కుటుంబంలో పుట్టాడు. దేవునికి ఆశీర్వాదము రుచి చూశాడు, కానీ పరిస్థితి వచ్చింది
దేవుడు ఏదైతే వాళ్ళ తండ్రి చేయొద్దన్నాడో అదే చేశాడు. దేవునికి ఆశీర్వాదములకు దూరం అయిపోయి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యమునకు నీ యొక్క తల్లిదండ్రులకు నీ విధేయ చూపిస్తున్నావా, వాళ్ళని గౌరవిస్తున్నావా, వాళ్ళని ప్రేమిస్తున్నావా, వాళ్ళకి విధేయ చూపించినట్లయితే నీ యొక్క ఆశీర్వాదము రెండింతలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరలా తిరిగి వస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రికలో ఉన్నాము. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకలేదు. సరికదా, విసర్జించబడ్డాడు. రెండో వ్యక్తి గురించి చెప్తున్నాను. రెండో వ్యక్తి లూకాసు వార్త 13వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లార్డ్, ఐ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ లార్డ్. లూకాసు వార్త 23కి వెళ్ళిపోదాము, సమయం లేదు కనుక. 23వ అధ్యాయము 39 నుంచి చదవండి. ఆ 39 నుంచి 43 వరకు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదివేమో మైక్లో. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మ కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరి ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో పాటు సిలువలో వేలాడుతున్నారు, ఇటొకలు అటొకలు. అనేకమైన సందర్భాల్లో మనము ఇది ధ్యానించాము, చదువుకున్నాము వ్యక్తిగతంగా. దీని గురించి అనేకమైన మరి ప్రసంగాలు కూడా విని ఉంటాము. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాము. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు చెప్తున్నాడు, దూషిస్తున్నాడు. అసలే పనిష్మెంట్ మీద ఉన్నాడు, యేసు ప్రభుని దూషిస్తున్నాడు. దానికి ఏమంటారు? వేలు చుట్టు మీద రోకల పోటు ఏదంటారు, గోరు చుట్టు మీద రోకల పోటు. అలాగా వాడు ఉన్న స్థితి ఏంటి? ఏమిటి మాట్లాడుతున్నాడు? వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు. నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. వాట్ ఏ ఛాలెంజ్! ఎలాంటి ఛాలెంజ్ చేస్తున్నాడు చూడు. నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. పోన్లేండి, ఒక మాటతో ఆపేశాడు, ఒక వాక్యంతో ఆపేశాడు. రెండోది 40వ వచనంకి వెళ్ళినట్లయితే రెండవ వాడు వీడి నుంచి చాలా లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. కనీసం ఒక 2 గంటలైనా మాట్లాడవచ్చు. నేను అంత సమయం తీసుకోలేండి. 40వ వచనం చూస్తే, అయితే రెండవ వాడు వాడిని గద్దించాడు. ఎవరిని? ఆ నేరస్తుడిని గద్దించాడు. నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎలాంటి శిక్షలో ఉన్నావు? కాసేపట్లో ఉరి తీయబడతావు, కాసేపట్లో నువ్వు చనిపోతావు. కల్వరి శిలువలో నీకు మేకులు కొట్టి నువ్వు చచ్చే వరకు కొడతావు. నీవు చచ్చే వరకు కొడతారు వాళ్ళు. నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. తన యొక్క స్థితి అర్థం చేసుకుంటున్నాడు. ఆ రెండవ దొంగ ఏంటి? తన యొక్క స్థితి అర్థం చేసుకున్నాడు. మరి పుట్టినప్పటి నుండి దొంగతనాలు చేశాను, హత్యలు చేశాను. మరి ఎలాంటి కుటుంబంలో పుట్టాడో, ఎలాంటి బ్రాటప్, ఎలాంటి రీతిలో తను ఎదిగాడో, ప్రస్తుతం దాని యొక్క ప్రభావం అతని మీద వచ్చింది కనుక ఈ శిక్షకి గురయ్యాడు. నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం పొందుతున్న శిక్ష ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. వాడు చేసినటువంటి పనులు, హత్యలు, దుర్మార్గపు పనులు బట్టి మనము శిక్షించబడుతున్నాము. కానీ ఈయన యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఇప్పుడు. మరి యేసు ప్రభు గురించి ఎక్కడ విన్నాడో, ఎన్నిసార్లు విన్నాడో, ఎన్ని ఆశ్చర్యకార్యములు చూశాడో. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ తప్పిదము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడో. నీవు నీ రాజ్యంలో వచ్చిన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా
అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్రైస్తవులా బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు, నీటిలో ములగలేదు, సువార్త చేయలేదు, ఎక్కడికి క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళలేదు, అతనికి సమయం లేదు. ఆయనకున్న సమయమెల్లా సిలువలో కొద్ది నిమిషములు మాత్రమే బ్రతికుంటాడు. ఆ కొద్ది నిమిషములు కూడా ఆ నేరస్తుడిని గద్దించాడు. మనము కూడా అదే శిక్షలో ఉన్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ రెండవ దొంగ ఏంటి గుర్తించాడు? యేసు ప్రభు నిరపరాధి అని గుర్తించాడు. ఆయన నిరపరాధి అని మరి ఎవరో చేతులు కడుక్కున్నాడు? క్రైస్తవుడు పొంతు పిలాతు. మత్తయి సువార్త 27-24 చెప్తాడు. తీయొద్దులండి, నోట్ చేసుకోండి. బైబిల్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 27-24 పిలాతు అంటాడు, ఈయనలో ఏ తప్పిదము లేదే, మీరు సిలువ వేయమని అంటున్నారు, మరి నా దోషము ఆ పాపము నా మీద రాకుండా ఉండాలని చెప్పి తన యొక్క చేతులు కడుగుకుంటాడు. ప్రస్తుతంలో తన యొక్క చేతులు కనుక్కుంటాడు. ఏంటి? పిలాతు న్యాయాధిపతి, అతను గుర్తించాడు ఈయనలో ఏ దోషము లేదని. దొంగ గుర్తించాడు ఈయన నిరపరాధి అని. యోధా కూడా గుర్తించాడు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 27:3-4 చూస్తే మరి యోధా కూడా ప్రాధేయపడతాడు. నిరపరాధిని నేను అప్పగించానే అని ఘోరంగా ఏడుస్తాడు యోధా, ఇస్కరియోతు యోధా. సమయం లేకపోయింది, నో టైం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంకొకటికి అవకాశం వచ్చింది. లూకాసు సువార్త 15-19 తప్పిపోయిన కుమారుడికి అవకాశం వచ్చింది. నా తండ్రి యొక్క ఆస్తిని నేను అనవసరంగా నేను పాడు చేశానే, నా తండ్రికి నేను దూరం అయ్యానే, నాకు వచ్చిన పరిస్థితులు బట్టి పాఠం నేర్చుకుని మరలా తండ్రి యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, పరిగెత్తాడు. నా తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ పనివాళ్ళలో ఒక పనివాడుగా నేను ఉంటాను అన్న ఉద్దేశంతో అతను వచ్చాడు. కానీ తండ్రి అతనికి పనివాడు ప్లేస్ ఇవ్వలేదు, కుమారుడు ప్లేస్ ఇచ్చాడు. అతన్ని అభిషేకించాడు, కొత్త బట్టలు వేశాడు, అధికారం ఇచ్చాడు, ఉంగరం తొడిగించాడు అంటాడు. ఉంగరము అధికారమునకు అథారిటీ, అధికారము. ఆయనకు అధికారం ఇచ్చాడు. తన సంపద మీద, తన యొక్క యావత్ ఆస్తి మీద అధికారం ఇచ్చాడు. సగం పట్టుకెళ్ళిపోయి అప్పటికే అమ్మేశాడు, తినేశాడు, తాగేశాడు, ఖర్చు పెట్టేశాడు. కానీ రియలైజ్ అయ్యడానికి అవకాశం వచ్చింది. మీకు నాకు కూడా రియలైజ్ అవ్వడానికి ఆయనకు అవకాశం ఇచ్చాడు. వాడు మారు మనసు పొందాడు. తండ్రి యొక్క మరలా కుమారుడి ప్లేస్ అతను సంపాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్కరియోతు యోధా అవకాశం దొరకలేదు. అలాగే యాసావు అవకాశం దొరకలేదు. ఏ కుటుంబంలో పుట్టాడు యాసావు? ఇస్సాకు దగ్గర, విశ్వాసులకు తండ్రి. ఆ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుండి అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు చూశాడు. తండ్రి చెప్పిన దానికి విరోధంగా వెళ్ళి ఎవరితో కలద్దన్నాడు, వాళ్ళని వెళ్ళి చేసుకున్నాడు. ఇష్మాయిల్ ప్రస్తుతం శాపానికి గురైపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, మీకు నాకు కూడా అవకాశం వస్తుంది, ఇచ్చాడు, దాన్ని సద్వినియోగపరుచుకుందాము. ఓకే. మరి యాసావు అవకాశము దొరకలేదు, కానీ సిలువ మరలో వేలాడిన దొంగ అవకాశం దొరికింది. ఈ దినం మనకు కూడా అవకాశం. చనిపోయిన వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు అనేక మంది గతించిపోయినారు మన ముందు నుంచి. వాళ్ళకి అవకాశం లేదు. దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏమైనా చెప్పడానికైనా అవకాశం లేదు. టైం దాటిపోయింది. ఈరోజు మీకు నాకు కూడా అవకాశం ఉంది. దేవుని కోసం జీవిద్దాము, ఆయన మహిమార్థమే జీవిద్దాము. వింటున్న మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనములు యేసయ్యా, యేసయ్యా, వందనములు యేసయ్యా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆనంద లాజరస్ ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీవు మాకు అవకాశం ఇచ్చున్నావు. నీ మాట వినడానికి, విధేయత చూపించడానికి, మీ యొక్క పరిచర్లో పాలిభాగస్తులు అవ్వడానికి, మీకోసం ఎంతో అంత కొంతైనా చెయ్యగలిగే అవకాశము ప్రభువా మాకు దయచేయండి. ఇంకా నువ్వు మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసావు, ప్రాణముంచావు ప్రభువా. యేసయ్యా, వందనములు యేసయ్యా. ప్లీజ్ ప్రే చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై హోలీ స్పిరిట్ లార్డ్ అండర్ ద బ్లడ్. యేసయ్యా ధన్యవాద్ ప్రభు. యేసయ్యా పరిశుద్ధ దయగల తండ్రి, కృప కలిగిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, స్తోత్రం ప్రభేసయ్య పరిశుద్ధుడా. గడిచిన సంవత్సర కాలమంతయు ప్రభా నన్ను మమ్మల్ని మీ యొక్క కృపకల రేఖల చాటును భద్రపరచుకుని ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు యొక్క మొదటి దినం నాడు ప్రభా మేము ప్రభా ఏక శరీరులుగా మీ యొక్క సన్నిధిలో చేరి మీ యొక్క ఉన్నతమైన నామను ప్రభా ప్రార్థించుకోవడానికి, స్తుతించుకోవడానికి, ధ్యానించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి ప్రభా ఇక కృపకల సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. అల్పులం ప్రభా, అయోగ్యులము, అనారోగ్యము, దౌర్భాగ్యము, దీర్ఘకాల రోగులం ప్రభా, వ్యభిచారికులము, దొంగలము, దోషులము, విరుద్ధులం ప్రభేసయ్యా పరిశుద్ధుడా. మా శరీరాల్లో ఉన్న ఏ అవయం కూడా మీ నామం ఉచ్చరించడానికి అర్హత కలిగినవి కానప్పటికీ ప్రభువా నన్ను మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి మీ యొక్క నామార్థమే, సేవార్థమే ప్రభువా నిత్యము నిరంతరము అనేక అన్యజనుల మధ్య ప్రభావ మీరు వాడుకొనిచున్న విధానమును బట్టి మీ పాదాలకు వందనములు చెల్లించుకొనిచున్నాం ప్రభేసయ్యా పరిశుద్ధుడా. ఈ కాల సమయంలో అనేక మంది ప్రభు బిడ్డలు మీ సన్నిధిలో చేరి మీ యొక్క ఉన్నతమైన నామను ప్రార్థించాలి, స్తుతించాలి, ధ్యానించాలి, ఆరాధించాలి, ఆత్మీయపరమైన రీతిలో ప్రభేసయ్య ఉన్నతమైన రీతిలో ముందు కొనసాగాలని ఆశించినప్పుడు ప్రభు అనేక మంది బిడ్డలు అనేక రకాలుగా నశించిపోయారు ప్రభు. ఆ నశించిపోయిన వారి కన్నా మేము గొప్పవారం కానప్పటికీ ప్రభు నన్ను మమ్మల్ని ప్రభు మీ యొక్క బిడ్డలుగా అంగీకరించి ప్రభేసయ్య ఈ కాల సమయం వరకు మాకు మీరు ఇచ్చినటువంటి సజీవతను బట్టి మీ యొక్క పాదములకు వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ యొక్క నామం పేట ప్రార్థిస్తారో ప్రభు వారి మధ్య మీ యొక్క పరిశుద్ధాత్మను సంచరింపు దయచేస్తానని సెలవిచ్చిన యెహోవా దేవా ప్రభు ఇంతవరకు మా మధ్య మీ యొక్క పరిశుద్ధాత్మను సంచరింపు దయచేస్తూ మా చుట్టూ మీ యొక్క ఉన్నతమైన దేవదూతలను కావులుగా ఇస్తూ ప్రభేసయ్యా పరిశుద్ధుడా. మీ యొక్క సేవకులను సేవకురాలు మీ నామంలో భద్రపరచుకొని మాకు ఇచ్చినటువంటి వర్తమానంతో ప్రభు నన్ను మమ్మను బలపరిచి ప్రభు నిత్యము నిరంతరము ప్రభు మీ యొక్క వాక్యానికి లోబడి జీవించడానికి ప్రభు సంసిద్ధత కలిగించిన విధానమును బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభు. ఉదయకాల సమయం నుండి ప్రభు మీ బిడ్డలు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలో మీరున్నారు ప్రభు యేసయ్యా పరిశుద్ధుడా. ఆరాధనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, కీర్తనలో మీరున్నారు ప్రభు యేసయ్యా ప్రభు. మీ యొక్క సన్నిధిలో ప్రభు అర్హత కలిగి మీ చిత్తానుసారమైన రీతిలో మేము పొందుకున్న ప్రభు యేసయ్యా. మీ యొక్క శరీరాన్ని తిని మీ యొక్క